హలో అండి. ఈరోజు క్యాన్వాలో మేము ఇలాంటి పోస్టర్ డిజైన్ చేయబోతున్నాము. సో, ఎలా చేయాలి రండి చూద్దాము. నేను వీణా గురమేశ్వరంగి. ఫస్ట్ మీరు క్యాన్వాలో వెళ్లి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. లేకుంటే రెడీ టెంప్లెట్స్‌తో కూడా మీరు చేయొచ్చు. రెడీ టెంప్లెట్స్ కోసం ఎలా చేయాలి టెంప్లెట్స్ సెర్చ్ చేసి మీరు వెళ్ళొచ్చు. సో, ఇక్కడ మేమేం చేద్దామంటే పోస్టర్‌ని చేద్దాం. పోస్టర్‌ని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా టెంప్లెట్స్ వస్తాయి. సైజెస్ వస్తాయి. సో, ఈ సైజ్‌లో మీకు ఏది పోస్టర్ ఏ సైజ్ అడిగినారు. మీ కస్టమర్ అయినా, లేకుంటే మీ కంపెనీ కోసమైనా. సో, ఏ సైజ్ కావాలి అది చూజ్ చేసుకోండి. నేను ప్రెజెంట్‌లీ ఏ3 సైజ్ తీసుకుంటున్నా. సో, ఏ3 సైజ్ తీసుకున్న తర్వాత మీరు రెడీ టెంప్లెట్ కావాలంటే ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ టెంప్లెట్‌లో ఆల్రెడీ రెడీ టెంప్లెట్స్ ఉంటాయి. దీన్ని తీసుకొని కూడా మీరు చేయొచ్చు. లేకుంటే మేము ఇప్పుడు బ్లాంక్ నుంచి చేస్తున్నాం. సో, బ్లాంక్‌లో మేమేం చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్‌లో వెళ్ళాలి. సో, ఈరోజు మేము ఒక ఫుడ్ పోస్టర్ చేస్తున్నాము. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టేబుల్ అని ఇస్తున్నా. సో, ఈ టేబుల్ కాదు. ఇలాంటి టేబుల్ ఒకటి మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్‌లో వెళ్ళి సీ ఆల్ అని చూడండి. సో, ఏది బాగా అనిపిస్తుంది అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇది కాదు. సో, ఇది బాగా అనిపిస్తుంది. నేను ఇది తీసుకుంటున్నా. సో, దీనికి రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ అని ఇస్తే సెట్ అయిపోతుంది. ఓకే. సో, ఈ సైజ్ కరెక్ట్ లేదు. ఇంకా కొంచెం పెద్దది కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది బ్యాక్‌గ్రౌండ్ చాలా హైలైట్ కనిపిస్తుంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఒక షేప్ తీసుకుందాం. షేప్స్‌లో ఒకటి స్క్వేర్ షేప్ తీసుకుంటున్నా నేను. ఓకే. సో, దీనికి ఏం చేద్దామంటే గ్రేడియంట్ కలర్ తీసుకుందాం. ఇది గ్రేడియంట్ కలర్ తీసుకున్నా. సో, ఈ గ్రేడియంట్ కలర్ వచ్చేసి నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నా. ఇది కరెక్ట్ ఉంది. దీని ఒపాసిటీ వచ్చేసి కొంచెం తగ్గిస్తాము. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టండి. ఒపాసిటీ కొంచెం ఇంక్రీజ్ చేద్దాము. ఓకే. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మాకి ఓకే. అది చాలా బ్రైట్ ఉంది. దానికోసం నేను ఒక గ్రేడియంట్ కలర్ దీని మీద పెట్టిన. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము బర్గర్ సెర్చ్ చేద్దాం. సో, బర్గర్‌లో కూడా మీరు ఫోటోలు తీసుకోవచ్చు, గ్రాఫిక్స్‌లో తీసుకోవచ్చు. ఫోటోలోనే కొంచెం బాగుంటాయి. అంటే రియల్ ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇది టేబుల్ కొంచెం ఇలా స్లాంటింగ్‌గా ఉంది. అంటే ఇమేజ్ కొంచెం ఇలా మాకి రైట్ సైడ్‌లో కింద స్లాంటింగ్ ఉండాలి. అలాంటివి తీసుకోవాలి. లేకుంటే ఇది బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది తీసుకొని దీనికి బ్యాక్‌గ్రౌండ్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో, నేను ఇది తీసుకున్నా. దీన్ని కొంచెం ఇలా కింద పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు వెళ్ళొచ్చు. షాడోస్ అని ఉంది. సీ ఆల్ చూడండి. సో, ఇది బ్యాక్ డ్రాప్ షాడో నేను తీసుకుంటున్నా. ఓకే. సో, షాడో యాడ్ చేసిన తర్వాత సైజ్ కొంచెం తగ్గింది. దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకుందాం. సో, ఇప్పుడు మాకి కరెక్ట్ టేబుల్ మీద పెట్టినట్లు ఉంది. ఓకే. ఇమేజ్ తీసుకొని ఇక్కడ యాప్స్ మీద క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. యాప్స్‌లో వెళ్ళి లైట్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంది. సో, ఫస్ట్ వన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు ఈ ఇమేజ్‌కి లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇది నేను తీసుకుంటున్నా. ఓకే. ఈ ఎఫెక్ట్ యాడ్ లైట్ ఎఫెక్ట్ ఇది తీసుకుంటున్నా చూజ్. సో, ఎలా మీకు కావాలో అలా మీరు ఇక్కడ లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ టు డిజైన్. కలర్ కావాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ ఉంది. యెల్లో కావాలంటే యెల్లో చేసుకోవచ్చు. దీనిపైననే దీన్ని అడ్జస్ట్ చేద్దాము. అంటే మాకు డిఫరెన్స్ చూడొచ్చు. చూడండి. ఇది లైటింగ్ ఎఫెక్ట్ అయిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తా. ఇది వితౌట్ లైటింగ్. ఏది బాగా అనిపిస్తుందో అది మీరు చేసుకోవచ్చు. ఇది బాగా అనిపిస్తే ఇది పెట్టొచ్చు. లేదు మీకు అదే బాగుందంటే అదే చేయొచ్చు. నాకు ఇది ఇప్పుడు బాగా అనిపిస్తుంది. నేను ఇది సెట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక హ్యాండ్ తీసుకుందాం. ఎలిమెంట్స్‌లో వెళ్ళి ఏ ఎలిమెంట్ కావాలంటే మీరు ఎలిమెంట్స్‌లోనే సెర్చ్ చేయాలి. హ్యాండ్ స్ప్రింకిల్ అని తీసుకుంటున్నా. సో, ఇక్కడ ఇలా సాల్ట్ ఏసే హ్యాండ్ మాకు ఒకటి కావాలి. మీరు దీన్ని కొంచెం సెర్చ్ చేసుకోవాలి. ఫోటోస్‌లో అయినా లేకుంటే గ్రాఫిక్స్‌లో అయినా ఇలా సెర్చ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఉంటుంది. ఇది నాకు కరెక్ట్ అనిపించింది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ ఉంది. ఏం చేద్దామంటే దీన్ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేద్దాం ఫస్ట్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత కొంచెం ఇంత మేము కట్ చేసుకుందాం.
ఇమేజ్. ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా మీరు సైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బర్గర్ అని టెక్స్ట్ కావాలి ఇక్కడ. టైప్ క్రాఫ్ట్‌లో చేద్దాం బర్గర్ టెక్స్ట్. ఓకే. సో ఇక్కడ టైప్ కాస్ట్ ఎలా యూజ్ చేయాలి అది కూడా నేను చెప్పినాను. ఫాంట్ కలర్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. దీన్ని మేము పిక్ చేస్తున్నాం కలర్. సో ఏ కలర్ కావాలి అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. దీని మీద ఉన్న కలరే నేను తీసుకుంటున్నా. కొంచెం లైట్ కావాలి. ఈ కలర్ ఓకే అనుకుంటా. ఈ కలర్ ఓకే. రైట్. ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఏ ఫాంట్ కావాలి ఇది బాగా అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చూస్ చేసుకున్నా. అగైన్ ఇది చాలా ఎక్కువ సైజ్ బాగలేదు. దానికోసం ఏం చేద్దామంటే కస్టమ్ చేసుకుందాం. దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా ఇలా డ్రాగ్ చేసుకుందాం. మీకు ఎలా అనిపిస్తుందో అలా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో బర్గర్ ఎలా ఉంది అలా షేప్ నేను పెడుతున్నా ఇక్కడ. దీన్ని ఇప్పుడు యాడ్ టు డిజైన్. ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఉంది. కొంచెం దీనికి ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎఫెక్ట్‌లో ఇక్కడ వచ్చేసి గ్లో ఎఫెక్ట్ ఇస్తున్నా. ఓకే. సో బ్లాక్ కలరే కరెక్ట్ ఉంది. కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు మీరు. రైట్. ఇప్పుడు ఎఫెక్ట్స్ అంత కనపడకుండా ఉంటే కూడా లాస్ట్‌కో ఎఫెక్ట్ చాలా బాగా ఇస్తుంది. కొంచెమైనా మాకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక లోగో పెడదాం. లోగో వచ్చేసి కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చి ఉంటారు. సో గ్రాఫిక్‌లో వెళ్ళి ఏదైనా ఒక లోగో ఇది నేను తీసుకుంటున్నా. ఇది ఇక్కడ పెడతాం. ఇది కంపెనీ ఏ లోగో ఇచ్చింది ఆ లోగో మీరు ఇక్కడ పెట్టుకోవాలి. సో దీని కలర్ వచ్చేసి ఇది తీసుకుంటున్నా. రైట్. నెక్స్ట్ ఇక్కడ కింద ఒక షేప్ పెడదాం. దానికి నా ముందు మేమేం చేద్దామంటే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ తీసుకుందాం. ఎలిమెంట్స్‌లో వెళ్ళి చిల్లీ ఫ్లేక్స్. దీనికి నేను గ్రాఫిక్స్ చూస్ చేసుకుంటున్నా. ఫోటోస్ కాదు. దీంట్లో ఏదైనా చిల్లీ ఫ్లేక్స్ అంటే కొంచెం బాగా అనిపిస్తుంది చూడడానికి. సో ఏదైనా మీకు లైక్ అయింది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఇది నేను తీసుకున్నా. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ పొజిషన్స్‌లో వెళ్ళి జస్ట్ మాకు ఏం కావాలంటే ది బర్గర్ ఉంది కదా! బర్గర్ వెనకది కావాలి. ఇది అర్లియర్ యాడ్ చేసిన బర్గర్ నేను డిలీట్ చేస్తున్నా. సో బర్గర్ వెనక ఇది చిల్లీ ఫ్లేక్స్ మాకు కావాలి. నేను ఇలా పెడుతున్నా. ఓకే. ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇది ఫాంట్ కొంచెం ఇలా రొటేట్ చేద్దాము. కరెక్ట్ అనిపించడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ నేను ఇది తీసుకుంటున్నా. ఇది సర్కిల్ నేను ఇక్కడ పెడుతున్నా. సర్కిల్ అని మీరు ఎలిమెంట్స్‌లో సెర్చ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో దీనికి వచ్చేసి కలర్ నేను వైట్ తీసుకుంటున్నా. జస్ట్ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైట్ కలర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 50% ఆఫ్ అని నేను టెక్స్ట్ పెడుతున్నా. టెక్స్ట్ 50%. దీన్ని ఇక్కడ పెడదాం. తర్వాత చూద్దాం ఏ ఫాంట్ చూస్ చేయాలని. లేకుంటే ఇప్పుడే మీరు చేసుకోవచ్చు. ఏరియల్ ఎంటీ ప్రో తీసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఇంకొక టెక్స్ట్ ఆఫ్ అని. సో దీనికి కలర్ వచ్చేసి నేను బ్రౌనే తీసుకుంటున్నా ఇక్కడ. ఇక్కడ బర్గర్ టెక్స్ట్ ఉంది కదా! అది టెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నా కలర్. తర్వాత ఇక్కడ ఏప్రిల్ ఫ్యాట్ ఫేస్ తీసుకుంటున్నా నేను టెక్స్ట్. ఇది బాగా అనిపిస్తుంది. సో ఇది 2 టెక్స్ట్ ఇప్పుడు చూస్ చేసుకొని కొంచెం ఇలా స్లాంటింగ్ చేద్దాం. అంటే బాగా అనిపిస్తుంది. ఓకే. చూడండి ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక షేప్ తీసుకుందాం. ఇక్కడ షేప్ మీద క్లిక్ చేయండి. సో షేప్‌లో ఇది రీసెంట్‌లీ యూజ్ చేసింది. లేకుంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు ఫ్లో చార్ట్ షేప్స్ అని ఉందిగా దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను తీసుకుంటున్నా. ఇక్కడ పెట్టండి ఇలా. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ యాడ్ చేస్తున్నారు. కంపెనీ పేరు, ఫోన్ నంబరు అంటే ఆర్డర్ చేయాలంటే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి. ఓకే. సో దీనికి వచ్చేసి కలర్ చేంజ్ చేసుకుంటున్నా నేను. ఇక్కడ ఒక యెల్లో కలర్ ఉంది. ఇది కూడా బాగా అనిపిస్తుంది. ఇది బాగుంది. ఓకే. హైలైట్ అయ్యి కనపడాలి మాకు. సేమ్ దీన్ని కంట్రోల్-C, కంట్రోల్-V చేయండి. కాపీ అయింది. ఇక్కడ సేమ్ సైజ్‌లో పెట్టి
దీన్ని ఏం చేయాలంటే రొటేట్ చేయాలి 180 డిగ్రీ. సో కలర్ ఇది కూడా సెట్ అవ్వడం లేదు. అగైన్ విల్ చేంజ్ ద కలర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మేము ఒక లైన్ పెడదాం. లైన్ని ఎల్ అని మీరు ఇవ్వచ్చు, లేకుంటే లైన్ అని ప్రెస్ చేస్తే ఎలిమెంట్స్ లైన్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సేమ్ లైన్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒక లైన్. ఓకే, ఇక్కడ మీరు ఫోన్ నంబరు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇది కలర్ కూడా మేము చేంజ్ చేసుకుందాం, సెట్ అవ్వడం లేదు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది, రైట్. ఇప్పుడు వచ్చేసి మేము ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ చేద్దాం టెక్స్ట్. నేను జస్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా, మీరు యాడ్ చేసుకోండి ఏది కంపెనీ పేరు అదన్నీ. సో ఇవి రెండు టెక్స్ట్కి కలర్ మేము వైట్ ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇది ఫోన్ నంబర్ 012345 అని ఇద్దాము. ఓకే, సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది కంపెనీ పేరు ఉంటుంది ఇక్కడ, అండ్ కింద కావాలంటే మీరు వెబ్సైట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ యాడ్ చేసినాము. యాడ్ చేసిన తర్వాత మాకి ఇక్కడ ఫోన్ ఐకాన్ కావాలి. దానికోసం మీరు ఫోన్ అని ఇక్కడ ఇవ్వండి, ఎలిమెంట్స్లో వెళ్ళి. సో ఏది కావాలో మీరు అది చూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ మీ ఐడియాస్ మీదే ఉంటుంది, మీకు ఏది కావాలి. ఇలా రౌండ్ సర్కిల్ కావాలో, ఇది ఎక్కువ దీన్నే యూజ్ చేస్తారు. సో ఇలా మీరు తీసుకొని ఇప్పుడు మేము టెక్స్ట్ వైట్ పెట్టినాం కాబట్టి దీన్ని కూడా మేము వైట్ తీసుకుందాం. ఇలా ఇది వైట్ అయింది, దీన్ని స్మాల్ చేసి ఇక్కడ పెట్టచ్చు. నెక్స్ట్ అయిన తర్వాత ఫోన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్. సోషల్ మీడియా ఐకాన్ మీద ఇలా క్లిక్ చేయండి. ఏదేది సోషల్ మీడియా ఐకాన్స్ ఉంది అంటే ఏదేది సోషల్ మీడియా అకౌంట్స్ ఉంది ఈ కంపెనీకి, అవన్నీ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్లీ ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకుంటున్నా. నేను బ్లాక్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే దీని కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు మీ డిజైన్. మీరు కలర్ తీసుకుంటే దీనికి కలర్ చేంజ్ చేయడానికి రాదు ఇన్స్టాగ్రామ్ ఐకాన్కి. ఓకే, సో ఇప్పుడు మేము ఇక్కడ అన్ని వైట్ తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా మేము ఇక్కడ వైట్ చేస్తున్నాం. ఓకే, దీని కలర్ వచ్చేసి వైట్. అలాగే మీరు ఇక్కడ ఫేస్బుక్ మరి వాట్సాప్ ఉంటే వాట్సాప్, ఏదేది ఉంది కంపెనీ మీకు ఏమేమి ప్రొవైడ్ చేసింది అవన్నీ ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు సేమ్ మీరు ఫేస్బుక్ అన్ని తీసుకున్నారని అనుకోండి, నేను సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ పెడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఒకటి ఫేస్బుక్ ఉంది, ఒకటి ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది అనుకోండి జస్ట్. సో ఇప్పుడు అలైన్ చేయాలి దీన్ని. అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొజిషన్స్ మీద వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అరేంజ్ అని ఉంది. సో అరేంజ్లో మీరు అలైన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ హారిజంటల్లీ, ఇవి హారిజంటల్లీ ఉంది, దానికోసం హారిజంటల్లీ ఒకటే యాక్టివ్ ఉంది. వర్టికల్లీ ఉంటే వర్టికల్లీ యాక్టివ్ అవుతుంది. సో నేను ఇప్పుడు హారిజంటల్లీ అంటున్నా, అంటే కరెక్ట్ అలైన్ అయ్యింది. ఇలా మీరు అలైన్ చేసుకోవచ్చు, అంటే బాగా కనపడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ డార్క్ ఉన్నాయి, ఇది కొంచెం లైట్ ఉంది. సో ఫోన్ ఐకాన్ వేరే పెట్టండి, కొంచెం సేమ్ మ్యాచ్ అవ్వాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూడాలి అన్ని కలర్స్ కాంబినేషన్ బాగుందా, లేదంటే మీరు కొంచెం కలర్ అగైన్ చేంజ్ చేసుకోవాలి. సెట్ అవ్వాలి కంప్లీట్ దీనికి. ఇప్పుడు ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అది రెడ్ కలర్ కూడా ఇక్కడ పెడితే బాగా అనిపిస్తుంది అనుకుంటా నేను. ఓకే, సో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంకొక టెక్స్ట్ ఇక్కడ పెడదాము. ఇక్కడ ఎంటీ అనిపిస్తుంది దానికోసం. ఓకే, ఇప్పుడు దీనికి కలర్ నేను వైట్ ఇస్తున్నా. అగైన్ ఫాంట్ కూడా నేను చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మాకు కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ సాల్ట్ ఉంది హ్యాండ్లో, కొంచెం సాల్ట్ మేము ఇక్కడ స్ప్రింకిల్ అయినట్లు చూపిస్తే బాగుంటుంది. సో ఇది నేను యాడ్ చేసుకున్న ఎలిమెంట్. దీనికి కలర్ గ్రీన్ ఉంది, మేము వైట్ తీసుకుందాం, అంటే వైట్ కలర్ అక్కడ హ్యాండ్లో వైట్ ఉంది, దానికోసం వైట్. ఓకే, ఇది కూడా నేను వైట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది సాల్ట్ స్ప్రింకిల్ బర్గర్ ఫాంట్ పైన ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకొని రైట్ క్లిక్ చేసి లేయర్స్లో వెళ్ళి సెండ్ బ్యాక్వర్డ్. సో ఇది బ్యాక్వర్డ్ వెళ్ళింది. వన్ మోర్ టైం చేయాలి, సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, చూడండి ఇప్పుడు బ్యాక్వర్డ్లో వెళ్ళింది. ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది, రైట్. ఇంకా కొంచెం డార్క్ కావాలంటే ఒక Ctrl+C Ctrl+V. సో డబుల్ కాపీ అయింది. అగైన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది బైండ్ ఉంది. సో దీన్ని ఇలా రైట్ క్లిక్ చేసి కూడా మీరు చేయొచ్చు, లేకుంటే పొజిషన్లో వెళ్ళి డైరెక్ట్ లేయర్స్లో వెళ్ళి ఇక్కడ ఇది పైన ఉంది కదా,
మాకిక్కడ కావాలంటే బర్గర్ టెక్స్ట్ బ్యాక్ సైడ్‌లో కావాలి. ఓకే. అయింది. రైట్ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ షేర్ అని మీరు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. పీఎన్‌జీ కావాలంటే పీఎన్‌జీ. సో, ప్రింట్ కావాలంటే జేపీజీ ఆర్ పీఎన్‌జీ ఏదైనా బాగుంటుంది. సో, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసి ఎవరికి కావాలో వాళ్ళకి మీరు ఇక్కడ షేర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి. మరి ఎలాంటి వీడియోస్ మీరు ప్రిఫర్ చేస్తున్నారో అది కూడా కామెంట్‌లో రాయొచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.